హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో కస్టర్డ్ పౌడర్ని ఇంట్లో ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఈ కస్టర్డ్ పౌడర్ని కేవలం కస్టర్డ్కే కాకుండా బేకింగ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మరి ఈ కస్టర్డ్ పౌడర్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు. ఈ కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ కాబట్టి వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత రంగు కోసం ఎల్లో ఫుడ్ కలర్ని వాడుతున్నాను. ఇక్కడ నేను జెల్ కలర్ వాడుతున్నాను, మీరు పౌడర్ కలర్ అయినా కూడా వేసుకోవచ్చు. ఎల్లో కలర్ బదులుగా మీరు ఆరెంజ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ఏమన్నా నేను కొత్తగా ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు వీటికి సంబంధించిన ప్యాకెట్స్ మనకు బయట దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకున్నప్పుడు ఆ ప్యాకెట్కి వెనక భాగంలో ఇందులో వాడే పదార్థాలంతా కూడా రాసి ఉంటుంది. దాన్ని చూసి నేను ట్రై చేస్తాను. కొన్నింట్లో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తారు. అట్లాంటివి నాకు దొరకనప్పుడు వాటిని నేను స్కిప్ చేసేస్తాను. అలాగే కొన్నింటిని ప్రిజర్వ్ చేయడానికి కెమికల్స్ని కూడా వాడతారు. అలాంటివి అయితే పూర్తిగా అవాయిడ్ చేసేస్తాను. కేవలం కస్టర్డ్ పౌడరే కాదండి, రకరకాల మసాలా పౌడర్లు కూడా నేను అలాగే తయారు చేస్తాను. వన్స్ ఒక్కసారి చేసిన తర్వాత దాన్ని నేను ఫాలో అవుతాను. నాకు చాలా బాగా వచ్చాయన్నమాట అలా చేసినటువన్నీ కూడా. నేను ఏవి ఎక్స్ట్రాగా వాడను, అందులో ఏవి ఇచ్చున్నారో వాటిని మాత్రం వేసి చేస్తాను. అంటే ఆ ఫ్లేవర్ మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా బయట నుంచి కస్టర్డ్ పౌడర్ తెచ్చుకున్నా లేదంటే ఇంట్లో ఆల్రెడీ ఉన్నా ఒక్కసారి పౌడర్ని జస్ట్ కొంచెం నాలుగుకి రాసుకొని చూడండి. అసలు చక్కెర దీంట్లో వాడనే వాడరు. ఈ విధంగా నేను కస్టర్డ్ పౌడర్ని మిక్సీ పట్టేసి తయారు చేసేసాను. ఇప్పుడు ఈ పొడిని కస్టర్డ్లా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మార్కెట్ నుంచి తెచ్చుకున్న కస్టర్డ్ పొడిని ఎలా అయితే వాడతామో అలాగే ఇక్కడ కూడా వాడతాం దీన్ని. 200 గ్రాముల పాలకి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని నీళ్ళల్లో కలిపి పక్కన ఉంచుకోవాలి. మనం ఎంతైతే పాలు అనుకున్నామో అన్ని పాలను తీసుకొని 4 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ కూడా అంతేనండి, మీకు ఎంత థిక్నెస్ కావాలో అనే దాన్ని బట్టి ఇంకొంచెం పెంచుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన దానికి ఈ మాత్రం థిక్నెస్ వస్తుంది. మీరు లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాలని స్టవ్ మీద పెట్టి కాచుకోవాలి. ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ పొడి కిందకి వెళ్ళిపోతుంది. దీన్ని ఒక్కసారి మళ్ళీ కలిపి తర్వాత ఈ పాలల్లో వేసి దీన్ని బాగా కలపాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలిపిన తర్వాత దీన్ని బాగా చల్లబరిచి పండ్లను కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ అనేది, అలాగే దాంతో ఈ కస్టర్డ్ని ఎలా తయారు చేయాలని చూపించాను. దీన్ని కేవలం కస్టర్డే కాకుండా కేక్స్, కుకీస్, డిజర్ట్స్ ఇలా రకరకాలుగా కూడా చేసుకోవచ్చు. మరి మీకు ఈ కస్టర్డ్ పౌడర్ ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయడం, అలాగే మన ఛానల్ ఇంతవరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.